హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈరోజు నేను మినపప్పు అలాగే బియ్యం నానబెట్టుకొని క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లో నేను దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా నానబెట్టుకోవాలి రైస్ మినపప్పు అని మీకు ఫుల్ వీడియో చూపిస్తానండి. చూడండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దోశని నేను చాలా టేస్టీగా ప్రిపేర్ చేశానండి. పల్లి చట్నీ కూడా నేను ఫుల్ వీడియో పెట్టాను, చూడండి. కొబ్బరి వేసి ఇలా పల్లి చట్నీని ప్రిపేర్ చేసి నేను వీడియో కూడా చేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూడండి. నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. రేషన్ బియ్యం అయితేనే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. 3 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకున్నాను. తీసుకొని 1.5 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. మనం 3 గ్లాసులకి 1.5 గ్లాసు మినపప్పు వేయాలి. అలాగే 2 స్పూన్లు పచ్చెనగపప్పు, 1 స్పూన్ మెంతులు వేసి ఇలా బాగా కలుపుకొని మనం 2-3 సార్లు కడుక్కోవాలండి. మనం బియ్యంలో రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ముందే క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని ఇలా కొలతలు కరెక్ట్గా వేసి దోశ వేసేయమంటే చాలా టేస్టీగా వస్తుంది. 5-6 గంటలు నానితే సరిపోతుందండి. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ మిక్సీ కానీ గ్రైండర్లో కానీ వేస్తే సరిపోతుంది. 2 గ్లాసులు బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఒకవేళ మీరు చేస్తుంటే పర్లేదండి. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, ఇలా పిండి మెత్తగా గ్రైండర్ పట్టుకొని మనము 5 గంటలు లేదా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఓవర్ నైట్ నానబెట్టాను. మార్నింగ్ కల్లా పిండి ఒక దాంట్లో సరిపోదని చెప్పేసి నేను 2 బౌల్స్లలో పెట్టానండి. చూస్తున్నారు కదా, పిండి చాలా మంచిగా పొంగుతూ వచ్చిందండి. ఇలా పులిసిన పిండి అయితేనే దోశ బాగా వస్తుంది. ఇది మనకు దోశకు సరిపడా ఇప్పటికి సరిపడా తీసుకొని రేపటికి సరిపడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. అంత బయట పెట్టని అవసరం లేదు కదా. మనకు సరిపడా తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇలా నేను కొద్దిగా తీసుకున్నాను. ఇప్పుడు వరకు గ్రైండర్లో వేసుకున్నామంటే పిండి ఒదగొస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మిక్సీలో కూడా బాగుంటుందిలే, కానీ కొద్దిగా గ్రైండర్ అయితే ఇంకొద్దిగా టేస్ట్ వస్తుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం ఇందులో తీసేసుకుందాం. ఎందుకంటే మొత్తం పిండిని యూజ్ చేయలేం కదా. కొద్దిగా పిండి సపరేట్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని దోశలు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక గరిటెతో ఒక గంటె వేసుకొని ఇలా రౌండ్గా అన్నామంటే దోశ వచ్చేస్తుందండి. కొద్దిగా ఆయిల్ చుట్టూ వేసుకొని 5 మినిట్స్ వరకు ఫ్రై చేద్దాం. అంతే అండి. ఇలా ఒక పక్క కాలాక ఇంకొక పక్క కాల్చుకుంటే సరిపోతుంది. ఇట్లా 2 వైపులు కాల్చుకుంటేనే మనకి క్రిస్పీగా టేస్టీగా
చాలా బాగుంటాయండి. కొద్దిగా నా నాన్ స్టిక్ పాతగా ఉన్నది కదా, కొత్తదైతే మనకి ఇంకా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మరొక దోశ వేసుకుందాం. ఒక గంటె వేసి ఇలా రౌండ్గా తిప్పామంటే కొద్దిగా కూడా దోశ చెదరకుండా చక్కగా వస్తుంది కదా. నేను చెప్పినట్టు ఒక 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాస్ మినపప్పు వేసుకొని, కొద్దిగా పచ్చెనగపప్పు, కొన్ని మెంతులు వేసుకొని, అలాగే గ్రైండర్ పట్టుకునేటప్పుడు మనం అటుకులు కానీ అన్నం కానీ మనం వేసామంటే అటుకులు 1 కప్పు తీసుకొని 2 మినిట్స్ నానబెట్టుకొని గ్రైండర్ పట్టేటప్పుడు వేసామంటే దోశలు ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. లేదు అంటే కొద్దిగా రైస్ వేసినా సరిపోతుంది. ఒక ముద్ద రైస్ వేసి గ్రైండర్ పట్టుకున్నా కానీ ఇలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. నేను అటుకులు వేశాను. 1 కప్పు అటుకులు 2 మినిట్స్ నానబెట్టి వేశాను. అంతే అండి. ఇలా దోశలు వేసేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, దోశలు చూశారు కదా, చాలా టేస్టీగా వచ్చాయండి. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.